ఈరోజు ఏ వస్తువు కొంటున్నా జిఎస్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే తయారైన దానికి గవర్నమెంట్కు వాళ్ళు ట్యాక్స్ కట్టారు, కానీ కొంటున్న నువ్వు కూడా కొంత ట్యాక్స్ కట్టాలి. కొనుక్కోవడానికి ట్యాక్స్, అది ధాన్యమైనా మరొకటి ఏదైనా. నేను కట్టను అంటే నువ్వు పస్తే. ఇన్ని ప్రభుత్వ నియమ నిబంధనలకు నువ్వు లోబడి బతుకుతూ ఉన్నప్పుడు మరి ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను ఎందుకు అనుసరించవు నువ్వు? ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుందండి, నోరు ఇచ్చిన దేవుడు మేత ఇవ్వకోకుండా ఎప్పుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, నోరు ఇచ్చాడు అంటే మేత ఇవ్వకోకుండా ఎప్పుడు ఉండడు ఆయన. నువ్వు ఆ మేతను పొందుకోవాలి అంటే, ఆహారం పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. నేను చాలా పర్యాయంలో ఒక మాట చెప్తూ వచ్చాను. బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞలను అనుసరించి అత్యధికమైన విజయాన్ని పొందుకున్నటువంటి రాజులలో దావీదు తర్వాత మరలా ఒక రాజు ఉన్నాడంటే ఆయన పేరు హిజ్కియా. చూద్దాం ఆయనను. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 6-7 వచనాలు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. చాలు. ఏంటండి హిజ్కియా జయ జీవితానికి కారణం ఏంటి? హిజ్కియా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచాడు. ప్రియులారా, హిజ్కియా బ్యాచులర్ కాదు, కుటుంబ జీవితం కలిగిన వాడే. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు, కానీ ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, బాధలు వచ్చినా దేవుని ఆజ్ఞలను గైకొనే విషయంలో వెనుక తీసిన వాడు కాదు. అందుకే ప్రియులారా, హిజ్కియా తాను వెళ్ళిన చోటనెల్లా ఏం పొందాడట? జయము పొందెను అని రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో అపజయానికి, ఎక్కడో ఒక చోట తలదించుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆజ్ఞలను అనుసరించడంలో, మనం ఆజ్ఞలను అనుసరించకపోగా అవిధేయులుగా బ్రతకడం దేవునికి నచ్చదండి. ఆజ్ఞలంటే ఏంటి? 10 ఆజ్ఞల, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు నూతన నిబంధనలో చెప్పినట్టుగా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. ఇవేనా ఆజ్ఞలనగా? ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను, ఆజ్ఞలంటే కూడా ఏంటో. 119వ కీర్తన 27వ వచనాన్ని చూద్దాం. ఆజ్ఞలంటే ఏంటో ప్రియులారా. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. చాలు ప్రియులారా. ఆజ్ఞలంటే ఏంటో తెలుసా? ఉపదేశములే. ఉపదేశము అంటే ప్రతిరోజు వినే దేవుని వాక్యమే. అది నువ్వు ఆదివారం విన్నా, మంగళవారం విన్నా, శుక్రవారమే విన్నా, ప్రతిరోజు విన్నా ఉపదేశమే ఆజ్ఞ. ఈరోజు దేవుడు ఈ ఉపదేశాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఇది ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? యెహోవా మార్గము చక్కనివి, నువ్వు చక్కగా బ్రతుకు. ఇది ఆయన కమాండ్మెంట్, ఇది ఒక ఆజ్ఞ. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మార్గములు చక్కనివి. సో దేవుని మార్గము ఎలాంటిది అంటే, మొదటిది ఆజ్ఞల మార్గము. దేవుని మార్గము ఆజ్ఞల మార్గము. రెండవది దేవుని మార్గం ఎలాంటిదో చూద్దామా? రండి, అపోస్తుల కార్యాలకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తున్నాం ప్రియులారా. 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 17వ వచనము. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఎవరు చెప్పారు మాట? ఒక దయ్యము పట్టిన చిన్నది చెప్తుంది.
ఆ అమ్మాయి పేరు పుతోను అనే దయ్యము పట్టిన చిన్నది అని రాయబడింది. మొదటిది ఆజ్ఞల మార్గము, రెండవది రక్షణ మార్గము, దేవుని మార్గము. ఈ యవనస్తురాలు దయ్యం పట్టి శోధ చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. దయ్యానికి కొన్ని విషయాలు తెలుసు. అందుకే దయ్యపు బోధనలు మనం వెంబడించకూడదు ప్రియులారా. ఈరోజు లోకమంతా దయ్యపు బోధనలోనికి వెళ్ళిపోతుంది. ఒక ఆమె వచ్చింది పొద్దున్నే, టింగ్ 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 అని కొట్టుకుంటూ వచ్చింది. సోదే చెప్తానమ్మా సోదే అని. ఇంట్లో ఉన్న ఆమె బయటకు వచ్చి, బయట అరుగు ఉంటే అరుగు మీద ఆమెను కూర్చోబెట్టి, వాళ్ళు ఎప్పుడైనా తయారుపడేటప్పుడు చూడండి, ఊరు బయటకు వచ్చి మొత్తం అంతా తెల్లగా పౌడర్ పూసుకొని డెకరేషన్ చేసుకొని వస్తారు. భయంకరమైన కంపు వాళ్ళ కాడ కూర్చుంటే ఆ కంపు బోనికి పైన పౌడర్ పూసుకొని వచ్చి కూర్చుంటాడు అనమాట. ఆడ నిలబడుకొని ఆ అరుగు మీద కూర్చోబెట్టుకొని, రా అమ్మ నా చేయి చూసి చెప్పుమ్మా, మీ భర్త తాగుతాడు కదూ, అప్పుడే తాగి లోపల పోతున్నాడు. తాగుతాడమ్మా అంటే, ఇంకా 3 సంవత్సరాలు తాగుతాడు, నువ్వు ఇప్పుడేం తొందరపడగాకు. వాడు అక్కడ నిలబడుకోండు. కరెక్ట్ చేతకం. ఎందుకు? ఆల్రెడీ తాగి వచ్చాడు. ఈమె మళ్ళీ లైసెన్స్ ఎంతకాలం ఇస్తుంది? 3 ఏళ్ళు ఇస్తుంది. అందుకే అంటుంది ఇంకా 3 ఏళ్ళు తాగుతాడంటే కరెక్ట్ జాతకం. ఇంకా 3 ఏళ్ళు తాగొచ్చండి లైసెన్స్ తీసుకొని. ఇంకా 3 ఏళ్ళు తాగుతాడు, తర్వాత మానేస్తాడో లేదు చెప్పలేంగా. మా పాప 10వ తరగతి పాస్ కాలే అమ్మా అని అనగానే, కాదు ఈ సంవత్సరం కూడా కాదు, రేపు సంవత్సరం అవుతుంది చెప్పి ఒక 50 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది. తల్లి వచ్చి లోపల ఉంటుంది, మే ఎంతసేపు ఆ టీవీ ఫోన్ చూసుకుంటా ఉంటావు, వచ్చి చదువుకోమే పరీక్షలు ఉన్నాయి అని అంటే, జాతకంలో ఉన్న ఈ సంవత్సరం పాస్ కానని చెప్పారుగా, ఏం చదివితే ఏం చదవకుంటే ఏం. జాతకంలో ఏం చెప్పినారంట? ఈ సంవత్సరం ఎట్టా పాస్ కాని అన్నారు కదా, చదివితే ఏం చదవకపోతే ఎట్టా అనిందంట. అఖిలాకి తోడిపోయింది. ఉందా? ఇంకెట్ట చదివితే ఏం చదవకపోతే పాస్ కానంటగా అంటే, ఇప్పుడు ఆమె లైసెన్స్ ఎన్నేళ్ళు ఇచ్చింది? ఇంకో సంవత్సరం ఇచ్చింది. సాయంత్రం మళ్ళా తాగి వచ్చాడు వీడు. నీ పోయే కాలం కాదే నీకు. తాగి తాగి ఇంట్లో సొమ్మంతా నాశనం చేస్తానంటే, పొద్దున ఏం చెప్పిందే టింగ్ టింగ్ అనేమే, ఇంకా 3 ఏళ్ళు తాగుతాను చెప్పిందే లేదా? మరి నన్ను ఇప్పుడు తిడతావే, ఆమెను కదా నువ్వు అడగాల అంటే, వీడు తాగి వచ్చేవని అడగమంటున్నాడు. ఈరోజు ఇలాంటి జాతకాలు కావాలి. ఇవి చెప్తే భలే సంబరం. నువ్వు పాపం చేసావు, పాపం చేస్తున్నావు, దానిలో నుంచి విడుదల పొందు అని అంటే మాత్రం చిమ్మెత్తుకొస్తుంది, చిర్రెత్తుకొస్తుంది కోపం. ఈ దయ్యం పట్టిన ఈ చిన్నది ఏం చేస్తుంది అంటే, బహుగా లాభము సంపాదిస్తుంది తన వాళ్ళందరికీ. అబద్ధాలు చెప్పి, మోసం చేసి, లేనిపోని దోషాన్ని మూట కట్టుకొని ఇలాగ చెబుతూ ఉండేటువంటిది. ఆ దారి గుండా దైవ సేవకులు వస్తూ ఉన్నారు. దేవుని సేవకులు వస్తూ ఉంటే వారిని చూసి బిత్తరపోయి దయ్యం కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అని 16వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ చిన్నది చెబుతుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు ఏం బోధిస్తారు? రక్షణ మార్గం. సేవకుడు ఏం బోధించాలి? రక్షణ మార్గాన్ని బోధించాలి. నడిచొచ్చే కొడుకు పుడతాడు, ఇసుక తెచ్చుకొని చల్లు, మట్టి తిను, దుమ్ము కొట్టుకొని పో, ఇవిగా చెప్పాల్సింది. దేవుని సేవకుడు, నువ్వు పాపివని గ్రహించు, పశ్చాత్తాపపడు, మనసును మార్చుకో. ఎంతకాలం ఈ రోత బతుకుతావు? ఎంతకాలం ఈ రొచ్చులో బతుకుతావు? పోయే కాలం వస్తుందే, దగ్గరికి మార్పు చెందవా అని రక్షణ మార్గం బోధించే వాళ్ళు దేవుని సేవకులు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మార్గము రక్షణ మార్గము. ఒక ఆమె బతుకు అస్సలు బాగలేదండి. బైబిల్లో ఎప్పుడు అనేక కొంపలను నాశనం చేసి బతుకుతుంది, అనేక కొంపలు పాడైపోయేటట్టుగా బతుకుతుంది. కానీ ఆమె కూడా రక్షణ మార్గం కోరుకుంది పాపం ఇడిచి.
ఎవరు? రాహాబు దగ్గరకు వద్దాం. యెహోషువ గ్రంథం చూడండి, ఆమె బ్రతుకు ఎలాంటిదో, ఆమె ఎలాగూ విడిచిపెట్టేసిందో. 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తున్నాం. 13వ వచనాన్ని చూస్తున్నాం. నా తండ్రియు నా తండ్రియు నా తల్లియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా, చూడండి ఆ మాట, రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఒకప్పుడు చరిత్రహీనురాలండి ఈమె. ఎప్పుడైతే దేవుని సేవకులు వేగుల వారుగా పట్టణానికి వచ్చారో, వారిని తన ఇంట చేర్చుకుందో, ఆమె మాట చూడండి ఎలా మారిపోయిందో. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు ప్రార్థన చేస్తున్నారు కానీ వ్యర్థం. ఏంటన్నా అంత మాట అన్నావు? మరలా ఒకసారి చదవండి 13వ వచనం. మరలా ఒకసారి చదవండి 13వ వచనం. నా తండ్రియు ఆమె జీవితం బాగలేదు, మీ జీవితాలు బాగున్నాయి, మీ జీవితాలు చాలా బాగున్నాయి. ఈరోజు మీ జీవితాలకు రాహాబు జీవితానికి పోలికనే లేదు. కానీ ఆమె ఎప్పుడైతే సేవకుల మాట వినిందో, ఆమె అడుగుతుంది మొదటిది నా తండ్రి, నా తల్లి, రెండవది నా తల్లి, నా అన్నదమ్ములు, రెండవది నా తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, మూడవది నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగి ఉన్న వారందరూ కూడా ఏం కావద్దు? చావద్దు. అడుగుతున్నారా? ఈరోజు నడిపిస్తున్నారా దేవుని సన్నిధానానికి? దేవుని పాదాల చెంతకు నడిపిస్తూ ఉన్నారా? దేవుని ఎదుట ఇలాంటి తీర్మానాలు చేసుకోగలుగుతున్నారా? నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు వ్యభిచారండి. ఆమె జీవితం బాగలేదండి. కానీ ఆమె ఏం కోరుకుంటుందంటే రక్షణ మార్గం కోరుకుంది. కానీ ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గమనించాలి. ఎవరైనా కోరుకుంటే ఆమె కోరుకున్న తరువాత తన పాపపు బతుకునంతటిని చాప జుట్టు ఏం చేసింది? బయటపడేసి ఇప్పుడు ఇంట్లోనికి అమ్మా నాన్న అందరినీ పిలిపించుకొని ఎదురు చూస్తూ ఉంది. మనం చేస్తాం ప్రార్థన, నా వాళ్ళను కాపాడు, వీళ్ళను కాపాడని. నీవు పాపం చేస్తూ కాపాడంటే లాభం లేదు. నీ ప్రవర్తన మార్చుకున్న తర్వాత నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుంది. ప్రియులారా, చరిత్రహీనురాలు రక్షించమని అడిగి మార్పు చెంది వారి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవునిందు ప్రియమైన వారలారా, దేవుని మార్గము రక్షణ మార్గము. ఈరోజు ఎంతమందికి రక్షణ లేదో తెలుసా? ఈ టీవీ ద్వారా వాక్యం చూస్తున్న వాళ్ళు, మేము పెద్ద చర్చికి సంబంధించిన వాళ్ళం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ మారు మనస్సు లేదు, పాప క్షమాపణ లేదు, బ్యాప్టిజం లేదు, క్రమమైన ప్రభు బలలో చేవేసే అనుభవాలు లేవు. రక్షించబడండి. రక్షణ మార్గములో పయనించేవారు. దేవుని మార్గము ఆజ్ఞల మార్గము, దేవుని మార్గము రక్షణ మార్గము. మూడవది దేవుని మార్గం ఎలాంటిదో చూద్దామా? 2 కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 77వ కీర్తన, కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ వచనము. దేవా 13వ వచనము అద్భుతకరమైన మాట. 492వ పేజీలో 77వ కీర్తన 13వ వచనము. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలు. దేవుని మార్గం ఎలాంటిదట? దేవా నీ మార్గము ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, రెండవ విషయంలో ఆ మాట నేను దాటి వెళ్ళిపోతూ ఉన్నాను. దాన్ని మరలా ఒకసారి చెప్పమని ప్రభు ఆత్మ ప్రేరేపిస్తుంది. ఒక దినాన నీకు జన్మనిచ్చిన తల్లి, నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీవు, నేను, మనము
అందరం చనిపోతాం. ఈరోజు కాకపోవచ్చు, ఇంకో 10 ఏళ్ళకు కావచ్చు, 50 ఏళ్ళకు కావచ్చు. మరణం అయితే అందరికీ వస్తుంది. చనిపోతాం. చనిపోయిన తర్వాత వేరు వేరు స్థలాల కంటే ప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వు చెప్పావో లేదనేది పక్కన పెడదాం. నువ్వు పరదేశునకు చేర్చబడతావు. ప్రభువుని ఎరుగని వారు నరకానికి వెళ్తారు. రెండవది తీర్పు జరుగుతుంది. యాతన పడే చోటుకు వాళ్ళు వెళ్తారు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా ప్రభు సన్నిధికి నువ్వు నేను వెళ్తాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు అందరూ ఉన్నారు చూడండి. వారికి నువ్వు నోటితో సువార్త అనేక పర్యాయములు చెప్పకపోతే వారు వేదన పడేటటువంటి చోటులో భయంకరమైన తిట్లు తిట్టుకుంటూ రే లేకపోతే మే అని చెప్పి ఇన్నేళ్ళు దేవుని నమ్ముకొని ఒక్కసారైనా నోరారా మాకు యేసు ప్రభుల యొక్క గొప్పతనం చెప్పుకోకుండా పోతివే, చెప్పింటే మేము యాదనకరమైన చోటుకు రాకోకుండా మార్పు చెందిందుమే అని వారు వేదన పడేటటువంటి మాటలు గింగురుమని నీ చెవుల్లో వినబడినప్పుడు నువ్వు పరలోకంలో చేరిన నెమ్మది ఉండదు నీకు. అందుకే చెప్పు, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రకటించు దేవుని గూర్చిన సంగతులు. నాకేం అవసరం లే, నేను చెప్తే వినరులే. ఎట్లింటారు నీ బతుకు మారకోకుండా? నీలో తగ్గింపు, దీనత్వం, దేవుని నమ్మినప్పటి నుంచి నీలో ఒక అద్భుతకరమైన గుణగణాలు కనపడుతూ ఉంటే నువ్వు చెప్పకోకుండానే వాళ్ళ దేవుడు కావాలని చెప్పేసి వస్తారు. దేవుని నమ్ముకోకముందు ఎట్లున్నావో దేవుని నమ్ముకున్నాక ఒక 2 మెట్లు పైకి ఎక్కిపోయినావు అన్ని విషయాల్లో. అందుకే జాగ్రత్త, రక్షణ మార్గాన్ని ప్రకటించు. మూడవది అని అంటున్నాడు, దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని మార్గం ఎలాంటిది? పరిశుద్ధమైనది ప్రియులారా. మరి ఆ పరిశుద్ధమైన మార్గంలో మనం ఎలాగ నడవాలి? పరిశుద్ధంగానే నడవాలి. దేవునికి నచ్చంది ఏదైతే ఉండి ఇదే మాకు ఆధారం అనుకుంటున్నావో వదిలిపెట్టి రోజు మేలు పొందుకుంటావు. లేదా కుమ్మరి చేతిలో నుంచి కాలిపోయింది పాత్ర, కాల్చాడు కుమ్మరి, కాల్చిన తర్వాత పగిలిపోయింది, ఇంకా దాన్ని ఎవ్వడు బాగు చేయలేడు. 50 ఏళ్ళు నేను కుమ్మరితనంలో నైపుణ్యత కలిగిన వాడన్నా కూడా ఎవ్వడు బాగు చేయలేడు. ఇంకా చీలిపోయిన తర్వాత అయిపోయింది, క్లోజ్. అది ఊరి బయట పాడవేయడానికే. అందుకే దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మార్గము పరిశుద్ధమైనది. భక్తుడైన పేతురు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా బ్రతుకుడని లేఖనం సెలవిస్తూ ఉంది. పేతురు అంటున్నాడు, 1 పేతురు 13లో 1 అధ్యాయం 13 వచనంలో, పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా బ్రతకమని. చివరి దినాల్లో ఉన్నాం. ఆజ్ఞల మార్గాన్ని అనుసరిద్దాం, రక్షణ మార్గములో నడుద్దాం, పరిశుద్ధ మార్గములో పవిత్రంగా బ్రతుకుదాం. చివరిగా ఒక మార్గాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 76, 79 ఉన్నాయి. అక్కడ ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని చూసి ముగిద్దాం ప్రియులారా. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. అదుగో ఆ మాట చూడండి. మన పాదములను సమాధాన మార్గములలోనికి నడిపించున్నట్లు. చాలు ప్రియులారా. 4వది దేవుని మార్గము సమాధాన మార్గము. ఏ మార్గం అది? సమాధాన మార్గము. చాలా మాటలు నేను దేవుని వాక్యం చెబుతూ ఉంటే, సమాధాన పడండి, ఒకరితో ఒకరు సర్దుకుపోండి, జీవించే కాలము కొంతదే, పోట్లాటలొద్దు, గొడవలొద్దు అని అంటే నేను ఒక పెద్ద విలను మీకు. ఎందుకంటే సమాధానంగా ఉండమని చెప్పినలా, పోట్లాడొద్దని చెప్పినలా, పైపెచ్చు మళ్ళీ కథలు కూడా మీరే పడతారన్నమాట. ఆయన నన్ను పిలిచి నాకు మాత్రమే చెప్పినాడు అంటారు. ఏది అంత చనువు ఉందే మీకు? నాకు మిమ్మల్ని పిలిచి మీ సేవలలో చెప్పే అంత చనువు ఉందే?
మీ అబద్ధాల మాటలు మీరు కల్పించుకొని మాట్లాడే మాటలే. నేనైతే ఒక దేవుని సేవకుడుగా అందరూ కలిసి ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటుంటాను. కలయిక కొరకు 1 అడుగు 2 అడుగులు కిందికి దిగైనా వచ్చి మాట్లాడుతూ ఉంటాను. కానీ మీరేమనుకుంటారు అంటే కనుక మేము ఇలాగే ఉండాలి. ఏం చేస్తాం అలాగే ఉండి? చాలా చిన్న జీవితం అని చెప్పాను ప్రియులారా. ఈ చిన్న జీవితంలో, ఈ దేవుని మార్గములో నడిచే మన జీవితాలలో సమాధానం ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అద్భుతకరమైన మాట. సమాధానమును ప్రకటించు వారి పాదములు అవి సుందరములై ఉన్నాయి ప్రియులారా. గొప్పవి అవి పైన కనపడతాయి. అందుకే మీరు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నప్పుడు వారి మార్గములలో నాశనమును కష్టమును ఉన్నది, వారు శాంతి మార్గం ఎరుగరు అన్నాడు. మన మార్గాలలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒక తల్లి కొడుకు పోట్లాడుకున్నారు. అమ్మ కలిసి ఉండండి అని అన్నాం అనుకోండి, మాతో మాట్లాడరు. ఫస్ట్ అయితే వాళ్ళ కొడుకుతో మాట్లాడరు, రెండోది నాతో మాట్లాడరు. ఒక అన్న చెల్లెలు మాట్లాడుకోరు, కలిసి ఉండండి అన్నారు అనుకోండి, ఇప్పుడు నీతో కూడా మాట్లాడడం. ఇంకా ఏంటి జీవితం ఇది? ఇదే శాశ్వతమా? ఇదే జీవితమా? ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి బిడ్డలముగా, ఒక తల్లి ఎంగిలి పాలు తాగి వచ్చినటువంటి రక్త సంబంధికులముగా ఒకరితో ఒకరికి ప్రేమ ఆప్యాయతలు లేని జీవితం ఏం జీవితం? రెండవది, ఒక తండ్రి యొక్క పాద సన్నిధిలో చేరి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తములను పానీయం చేస్తున్నప్పుడు ప్రేమ ఆప్యాయతలు లేకపోవడం ఏంటి? సమాధానం లేకపోవడం ఏంటి? ఎంత దయనీయమైన స్థితి అండి. చాలా తప్పు ప్రియులారా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మన మందిరంలో కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, కొంతమంది అంగడి పెట్టుకున్నారు, కొంతమంది హోటల్ పెట్టుకున్నారు. ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు చేసే పనిలో, అంటే మీరు చేసే పని దగ్గరికి అందరూ హై క్లాస్ సంబంధించిన కులస్తులే వస్తారా? అంటే ఎన్నో తెగలు ఉన్నాయి కదండి, ఎస్సీ ఎస్టీ బీసీకి ఎన్నో ఉన్నాయి కదా. మీ దగ్గరికి ఎన్నో కులాలు కలిగిన సమాజంలో మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ హై క్లాస్కు సంబంధించిన వాళ్ళేనా? చెప్పాలి మీరు. కాదు కదా. అన్ని క్యాస్ట్ల వాళ్ళు వస్తే ఏం చేస్తాం మనం? మా వ్యాపారం మాది, మా పని, ఎవరు వస్తే మాకేమి, అమ్ముదామని అమ్ముతాం. కానీ సమాధానాడపడాల్సి వచ్చిన విషయాల్లో ఏం గుర్తుకొస్తాయి మనకు? వాళ్ళది ఈ క్యాస్టు, మాది ఈ క్యాస్టు, నాది ఈ క్యాస్టు. ఇవి ఎందుకు వస్తున్నాయి గుర్తులేకి? దగ్గరున్నాయనా? తప్పు ప్రియులారా, తప్పు. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? గుణము. గుణము. దానికి క్యాస్ట్ లేదు చూడండి. మన ప్రియ ప్రభుల వారు కూడా ఎక్కడ క్యాస్ట్ను గురించి మాట్లాడాలి, ఆయన గుణము గురించే మాట్లాడుతూ వచ్చాడు. గుణము అన్నిటికన్నా గొప్పది. ఇది ఎవరికి ఉంటే ఏముంది, వాళ్ళను మనం హ్యాట్స్ ఆఫ్ చేస్తాం, సెల్యూట్ చేస్తాం. కాబట్టి దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, చివరిదిగా దేవుని మార్గము సమాధాన మార్గం. కలిసి ఉండాలి. పెద్దలు ఒక మాట అనేవారు, కలిసి ఉంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మరి సుఖం ఎక్కడుంది? కలయికలో ఉంది ప్రియుల, విడిపోవడంలో లేదు. అందుకే దేవుని బిడ్డలు ఎట్లుండాలి అని అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరం ఉన్నాం. అత్త కోడళ్ళు అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళందరూ ఉన్నాం. దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కడ ఉన్న వాళ్ళు ఒక ఫైర్ ఇంజన్ మాదిరి ఉండాలి ప్రియులారా. దేని మాదిరి? ఫైర్ ఇంజన్ మాదిరి. ఫైర్ ఇంజన్ పని ఏంటి? ఎక్కడ మంటలు రేగుతుంటే అక్కడికి వచ్చి ఇంకోరంత కృష్ణాలు వస్తాయా? ఆరిపేస్తాయి. ఫైర్ ఇంజన్ పని పొండ్రా మామూలు, వెళ్ళిపో. ఫైర్ ఇంజన్ పని ఆరిపేయడం. కానీ మన వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ ఇంకోరంతట తగిలిచ్చేస్తారనమాట. అవులా, అయిపోయా, ముట్టిచ్చేసి వస్తారు. అలాగుండకూడదు. దేవుని నమ్మిన మనం కత్తెర మాదిరి ఉండకూడదు. కత్తెరకున్న స్వభావం ఏంటి? కలిసిన గుడ్డను చించేస్తుంది, వేరు చేసేస్తుంది. దేవుని బిడ్డలు సూది మాదిరి ఉండాలి. చినిగిపోయిన దాన్ని కూడా అతుకేసి ముడులేసి చక్కగా కుట్టేసుకునేటట్టుగా. అలాగున్న వారి మార్గాన్ని దేవుడు
వర్ధిల్ల చేస్తాడు. సో దేవుని 4 మార్గాలు చూసాం. మొదటిది ఆజ్ఞల మార్గం, రెండవది రక్షణ మార్గం, మూడవది పరిశుద్ధ మార్గం, 4వది సమాధాన మార్గం. ఈ మార్గములో నడుద్దాం, ప్రభువును చేరుకుందాం. లేచి నిలబడదాం, తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఈ మార్గములో నేను నా కుటుంబము నడవడానికి మీరే సహాయము చేసి నడిపించి పరలోకానికి చేర్చండి. మాలో ఉన్న అపవిత్రత యావత్తును తొలగించండి అని ప్రభు ఎదుట శిరము ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. భక్తుడైన హోషియా అంటున్నాడు 14వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా మార్గములు చక్కనివి. దేవదాసుడైన సమూయేలు అంటున్నాడు 12వ అధ్యాయం 13వ వచనములో, నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తాను అని. నాయన, మేలైన మార్గములో నిలిచి చూడుడని ఇర్మియా 6:16లో, రోమా 3:16లో మాట్లాడుతూ శాంతికరమైన మార్గంలో మేము పయనించమన్నావు. ఈ మాటలను ఆధారం చేసుకొని ఒక 4 మేము ధ్యానం చేశాం. మా మార్గం సరిగా లేదు కాబట్టి మీ మార్గాన్ని గురించి మీరు చెప్పారు కాబట్టి మీ మార్గంలో మేము పయనించి మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.